ఈ కొమ్మిరెల్లి కమాన్ ఫ్రెండ్స్ ఈడ కూడా పిచ్చోడు చేయి ఊపుతుండు. ఇదంతా చూడండి మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇది వచ్చినాము. ఇది కమాను, దర్శనానికి వెళ్తున్నాము కమాన్ దగ్గర. దర్శనానికి లైన్ చూడండి ఫ్రెండ్స్, ఏంది అరే ఏంద్రా నాయన ఎవరు రా అంతా ఇంతమంది. ఈలో పసుపు బొట్టు తెచ్చినట్టు. ఇది చాలా లైన్ ఉంది, చాలా అంటే చాలా ఘోరంగా. ఈ సండే మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంతమంది ఇక బొట్టు పెట్టేసుకుంటున్నాను. నాకు ఇచ్చి చూడండి, బొట్టు ఈచ్ 1 5 రూపీస్ అన్నారు, కానీ మేమేమి ఇవ్వలేదు. ఇంద్రా బాబు ఇంతమంది చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది చాలా మందరు. లైన్ తిరిగి చచ్చడం ఉంది అంతే. ఇంకా చిన్నపిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బాబు అయితే నిలబడి ఆనే టాయిలెట్ పోసేసాడు. చూడండి అక్కడిక్కడ ఇండ్ల కింద కూడా చాలా మంది ఉన్నారు. అంత మార్నింగ్ కూడా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వచ్చేసాను. ఇది లోపల ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు దేవుడిని చూపిస్తా. మా కొమరల్లి మల్లన్న అంటారు. మేము ఈడ ఫొటోస్ వీడియోస్ దిగద్దన్నారు. ఫోన్ జోబులో పెట్టుకొని తీసిన. అప్పటికే అక్కడ ఉన్నాయని గుంజుకోనికి వచ్చింది, కానీ సార్ వదిలేయండి అంటే వదిలేసారు. చూడండి, చూశారు కదా, మా వైఫ్ అడ్డం ఉంది. ఇప్పుడు కనిపిస్తాడు. ఆయన ఫోన్ వద్దొద్దు నడుపుకో అంటుండు, అయినా వినలేను. ఇలా పోతున్నా. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చారు ఈరోజు. చాలామందితో మాట్లాడినా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి ఇది కొంచెం బయటకు వచ్చినాక తీసి మధ్యలో పెట్టిన. ఇలా ఉంటాడు దేవుడు, మా ఇంటి దేవుడు అంటారు. ఇక బయట చూడండి లడ్ల కాడ ఇక లడ్డు తీసుకున్నాం. మా వైఫ్ అటు పోదామంటే మళ్ళీ లోపలికి వచ్చాము. అప్పుడు లోపల నుండి డైరెక్ట్ ఇక్కడికి ఉంటున్నాయి, కానీ ఇప్పుడు బయటకు నుండి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకొని ఆ పూలదాన్ని అట్లా మీద వేస్తే కోరికలు తీరుతాయి అంటారు. అందుకని మా వైఫ్ నేను వేస్తున్నాము, కానీ అందరు అడ్డం వస్తున్నారు. కానీ నేను వేసింది కింద అడ్డం, మా వైఫ్ వేసింది మీద పడే. జిలేబీ కొనుక్కొని వచ్చినాం. జిలేబీ తీసుకున్నాం. జిలేబీ 200 అంట కేజీ. ఏం కాదు, పర్లేదు, దేవుని కాడికి వచ్చినాం కాబట్టి. ఇది ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాం పైన. ఇక్కడ ఎల్లమ్మ గుడి, పాపడాలు, కళ్ళు ఇవే ఉంటాయి ఇక్కడ మొత్తం.